అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. నాకు తెలీదు, ప్రీతి నాకు ఇన్ఫార్మ్ చేయకుండానే వచ్చేసింది. కన్న తల్లి దగ్గర కూడా ఇన్ఫార్మ్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావాలని నాకు తెలీదు. నేను అలా అనలేదు ప్రీతి. కానీ కానీ వచ్చింది నువ్వు ఒక్కదానివే కాదు కదా, వెంట పెట్టుకుని వచ్చిన వాళ్ళెవరో ఆలోచించనక్కర్లేదా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా చెప్తున్నాను, నేనేం అక్కను వెంట పెట్టుకుని రాలేదు. తనే మీ అమ్మకు చెప్పడం మర్యాద అని నాకు నచ్చ చెప్పి ఒప్పించి నన్ను కూడా తీసుకొని వచ్చింది. పెద్దవారు మావయ్య గారు కూడా చెప్పడంతో వచ్చాను. వచ్చినందుకు బాగా మర్యాదలు జరిగాయి. పదక్క వెళ్దాం. ప్రీతి, చిన్నపిల్లలా బిహేవ్ చేయకు. నువ్విప్పుడు ఒక్కొక్క మెట్టే ఎక్కి పైకొస్తున్న దానివి. నీకు కోపం, అహం, అసూయ ఇలాంటి ఉండకూడదు. ఈ చిరాకు, ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ పాకుడు మెట్ల మీద నుంచి జారుతున్న వాళ్ల గుణాలు. చూసారా ఆంటీ, నన్నే అంటోంది. నిన్నే అని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు దిగజారడం మొదలైందా? నోర్మయ్, లేని పెద్దరికాలు మీదేసుకుని ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి అవమానాల పాలవడం నీకలవాటు. నువ్వు నన్నంటున్నావా? నేనేం నీ పేరు పెట్టనలేదే. గుమ్మడికాయల దొంగ ఎవరంటే మరి నువ్వే నీ భుజాలు తడువుకుంటున్నావు. ఆంటీ, ఏమిటిది? నన్ను ఇక్కడ ఉండమంటారా, వెళ్ళిపోమంటారా? అయ్యో, నువ్వెందుకమ్మా వెళ్ళడం? నీకు నాకు 1,00,000 వ్యవహారాలుంటాయి, అవన్నీ మాట్లాడుకోవాలి కదా. నువ్వు కూర్చో. మాకు ఇక్కడ తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పే టైం లేదు. మేమింకా చాలా మంది మర్యాదస్తులు కూడా పిలవాలి. అంటే మేం మర్యాదస్తులం కావనా? పిన్ని, చిన్నపిల్ల మాటలేం పట్టించుకుంటావు గాని నువ్వు పొద్దుటే వచ్చి హారతి పళ్ళెం పట్టాలి. మంగళహారతి ఇవ్వడానికి నీకన్నా మాకెవరున్నారు చెప్పు? నేనా మంగళహారత? అంత శుభప్రదమైన పనులు మా మమ్మీకి రావులే అక్క. రాకపోతే నేర్చుకుంటారు ప్రీతి. ఇంకా ముందు ముందు ఎన్నో మంగళకరమైన పనులు మనింట జరుగుతాయి. వాటన్నిటికీ హారతులివ్వాలిగా. ఆ పిన్ని, ఈలోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండు. ఏమిటవి? మంగళహారతి పాటలు. గొంతు ఎలా ఉన్నా పర్వాలేదు, మనసు ప్రధానం. వస్తాను పిన్ని, అందరూ తప్పక రావాలి. పద ప్రీతి. బియ్యాల వారింట్లో హారతి పాడమంటున్నారు, వెళ్తారా? పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ. వాళ్ళ మాటలేం పట్టించుకోకు, నువ్వాట మొదలుపెట్టు. ఈసారి గెలుపు నీదే అవుతుంది. ఆడిన ఆటలు చాలంటీ. ఈ ఆటలన్నీ కట్టిపెట్టి వాళ్ల పొగరని చాటల గురించి ఆలోచించండి. ఎప్పటికైనా ఆ గౌరి అహం అణచాలి. అదే ఈ రేఖకు నిజమైన గెలుపు.
ఏం చేస్తున్నావు బాబు? ఆ, ఈ ఎక్స్పోర్ట్స్ గురించి కొంత కరస్పాండెన్స్ జరిపిన తర్వాత ఎందుకు నాపేశారు? ఏంటి ప్రాబ్లం? ఈ మధ్య హెల్త్ సరిగ్గా లేక ఇంకా కొత్త ప్రాజెక్టులు చేయలేక వదిలేశాను బాబు. ఇదెంత మంచి ఆఫర్ మీకు తెలుసా? ఏడాదికి మన టర్నోవర్ డబుల్ అవుతుంది. నేను లెక్కలు వేసి చూశాను. నీకెందుకు బాబు ఇంత శ్రమ? ఏమీ తోచక ఎంతసేపు ఈ గదిలో ఒంటరిగా కూర్చుంటా చెప్పండి. నాకు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. చూడండి ఈ ఫిగర్స్. బాబు, నీకు ఈ బిజినెస్ గురించి ఎలా తెలుసు? నేను ఎకనామిక్స్ లెక్చరర్ని. బిజినెస్ గురించి నాకు అవగాహన ఉంది. మీరు స్ట్రెయిన్ అవ్వకండి. మీరు సరేనంటే ఇవన్నీ నేను చూసుకుంటాను. బాగా చెప్పావు బాబు. బిజినెస్ అనేది నీ రక్తంలోనే ఉంది. నీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? మనం ఆలస్యం చేయకుండా ఈ జపాన్ కొలాబరేషన్ ఫర్మ్ కి మన కొటేషన్ వెంటనే పంపిద్దాం నాన్నగారు. ఇవన్నీ గౌరీ చూసుకుంటుంది బాబు. అయితే నేనే గౌరీతో మాట్లాడొస్తానులేండి. నువ్వు ఆఫీస్కి వెళ్తావా, గౌరీని పిలిపించమంటావా? అబ్బా, ఈ వంకనైనా కాస్త గాల్లో అలా అలా తిరిగి రానివ్వండి. ఇంట్లో చాలా బోరుగా ఉంది. సరే బాబు, నీ ఇష్టం. ఇది మనం కడుతున్న ట్యాక్స్. మ్, ఇది పోను మిస్లీనియన్స్ ఖర్చులు కూడా తీసేస్తే ఇంత మిగిలింది. I see. అంటే మనం మన టార్గెట్ రీచ్ కావడానికి ఇంకా టైం పడుతుందన్నమాట. మ్, లాభం లేదు. ఏదైనా పెద్ద ఆర్డర్ వస్తేనే కానీ ఈ సంవత్సరం మనం అనుకున్న లాభాలు సాధించలేం. ఎక్స్క్యూజ్ మీ. మీరు కూర్చోండి కూర్చోండి. ఏం లేదమ్మా, నీతో అర్జెంటుగా ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. అయ్యో, ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్నిగా. అందుకే చేయలేదు. కూర్చో. మ్, ఈ వంకతోనైనా బయట ప్రపంచాన్ని కాస్త చూడొచ్చు అనిపించింది. కరెక్ట్. 4 గోళ్ల మధ్య కూర్చుంటే ఆరోగ్యవంతుడికి కూడా జబ్బు పడ్డ ఫీలింగ్ వస్తుంది. నువ్వు నాకు నచ్చావు. మా మరిది వంశీ మనకు ఆడిటింగ్, అకౌంట్స్ చూస్తుంటాడు. ఈయన శేఖర్ మన జనరల్ మేనేజర్. మీరు చూస్తున్న పబ్లిసిటీ డిజైన్స్ అన్నీ ఈయన చేసినవే. ఓ వెరీ ఇంటెలిజెంట్. ఏదో మా మేడం గారి అభిమానం, ఎక్కువగా మెచ్చుకుంటూ ఉంటారు. నో 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 నో, మా గౌరీ ఒక్క మాట కూడా ఎక్కువగా మాట్లాడదు. తనకు బాగా నచ్చిందంటే చాలా పర్ఫెక్ట్ అనే అర్థం. థ్యాంక్ యూ సార్. ఇంతకీ అంత అర్జెంటుగా వచ్చి నాతో మాట్లాడాల్సిందేమిటి? చెప్తాను విను. మేము బయలుదేరుతాం వదినా, మీరు మాట్లాడుకోండి. భలేవాడివే, మీ ఇద్దరు ఉండాలి. ఇది చాలా ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ కి సంబంధించిన విషయం. ఏమిటది? ఈ జపనీస్ ఆర్డర్ ఎందుకు పర్సీవ్ చేయలేదమ్మా? అదా, చాలా పెద్ద మొత్తంలో సరుకు అనుకున్న టైంకి పంపించాలంటే మనకున్న కెపాసిటీ చాలదు. తాతయ్యతో చెప్తే ఇప్పుడు స్టాఫ్ని పెంచి ఆ ప్రాజెక్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదన్నారు. అప్పుడు అలా అన్నారేమో గానీ ఇప్పుడు దాన్ని మనం చేస్తున్నాం. కానీ మన స్టాఫ్, మెషినరీ ఉమ్, నాకు తెలుసమ్మా సరిపోవని. మరెవరినైనా కలుపుకుందామని అంటున్నాను. ఆ బాధ్యతలు నాకు వదిలిపెట్టి మిగతా పనులు కానివ్వండి. ఏం శేఖర్, ఈ డీల్లో మనకి లాభం ఉంటుందా? దాదాపు 20 కోట్ల టర్నోవర్ పెరగచ్చు సార్. ఉమ్, ఇలా ఇంకో కంపెనీని కలుపుకోవాలన్న ఆలోచన మాకు రాలేదు సార్. అవును సార్, యు ఆర్ రియల్లీ జీనియస్. మరీ అంతలో పొగిడేకండి, నాకు అసలే భయం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మా వెనక నిలబడితే ఈ ప్రాజెక్ట్ని మేము చేసి చూపిస్తాం. నువ్వు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడమ్మా. ఈ రోజే మాట్లాడతాను. లెటర్స్ కూడా టైప్ చేయిస్తాను. మేమంతా ఇంకా ఆ పనిలోనే ఉంటాం సార్, మీరు నిశ్చింతగా ఉండండి. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు కుర్రాన్ని అయిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా మీరు మాకంటే యాక్టివే. ఈ ఆలోచన మాకు రాలేదు, మీకు వచ్చింది చూడండి. నిజమే, తాతయ్య కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. వంశీ, పక్కాగా రిపోర్ట్ తయారు చేయి. అలాగే వదినా. సరేనమ్మా, ఇంక నేను వెళ్ళొస్తాను. అయ్యో, కాఫీ అయినా తాకుండా. నీ మాటలకే నా కడుపు నిండిపోయింది. ఇంకెందుకు కాఫీ? వస్తానమ్మా. బాబు, ఇక్కడ ఒకసారి ఆపమ్మా.
బాబు ఎవరు కావాలి బాబు? ఆత్మానంద స్వామీజీ ఉన్నారా? లేరు. ఆయన పరమపదించి చాలా కాలమైంది. ఇంతకు మీరెవరు? నా పేరు భాస్కర్. నేను ఈ ఆశ్రమంలోనే పెరిగి పెద్దవాడిని అయ్యాను. స్వామీజీ నన్ను పెంచి పెద్దవాడిని చేశారు. చాలా కాలం నా జ్ఞాపక శక్తి దెబ్బతిని ఎక్కడెక్కడో తిరిగాను. నా గురించి కానీ నా భార్య బిడ్డల గురించి కానీ స్వామీజీకి ఏమైనా తెలిసేమో కనుక్కుందామని వచ్చాను. మీ పేరేమిటన్నారు? భాస్కర్. భాస్కర. దాదాపు ఓ 2 నెలల క్రిందట అనుకుంటా ఓ రోజు ఆశ్రమంలో చిన్న స్వామీజీ పిల్లలకు భోజనాలు పెడుతూ ఈరోజు భాస్కర్ అనే అతని పుట్టినరోజు, అతని పేరు మీద వాళ్ళ ఆవిడ అన్నదానం చేయించారు, అతని పేరు స్మరించి అతనికి మేలు జరగాలని కోరుకోండి అనడం నేను విన్నాను. 2 నెలల క్రిందట? అవును, నా పుట్టినరోజే. అంటే అంటే నా శారద బతికి ఉందన్నమాట. నా శారద ఈ ఊళ్ళోనే ఉందన్నమాట. స్వామి, ఆ వివరాలు ఎలా తెలుసుకోవటం? ఆఫీసు రిజిస్టర్లో అన్నదానం చేసిన వాళ్ళ వివరాలన్నీ తారీఖులతో సహా ఉంటాయి. అక్కడికెళ్ళి చూద్దాం పదండి. పదండి. ఇది రోజువారీ దాతల పేర్లు, వాళ్ళిచ్చిన విరాళాలు ఉన్న రిజిస్టర్. ఇది నువ్వే చూడు. అలాగేనండి. ఇదే ఇదే డేటు, ఇదే డేటు. ఇదేంటి స్వామి, ఇక్కడ అన్నదానం జరిగినట్టుంది కానీ దాత పేరు వివరాలేవి రాసిలేవు. వాళ్ళు చెప్పనప్పుడు ఒత్తిడి చెయ్యం. డబ్బు కట్టినట్టు రసీదు మాత్రమే ఇస్తాం. అది భాస్కర్ పేరు మీద ఉందో లేదో చూడు. నా పేరు మీదే శారద డబ్బు కట్టింది. అంటే ఇంకా నన్ను తలుచుకుని ఏడుస్తూనే ఉందన్నమాట. శారద, నువ్వు నా పుట్టినరోజును కూడా మర్చిపోలేదన్నమాట. నీకెంత అన్యాయం జరిగిపోయింది శారద. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అసలు ఎప్పటికైనా కనిపిస్తావా లేదా? చిన్న గురించి ఎక్కడున్నారు స్వామి? ఆయనకేమైనా తెలిసేమో. అతను మానస సరోవరం వెళ్ళాడు నాయన. రావటానికి 6 మాసాలైనా పడుతుంది. అయ్యో, నేనెంత దురదృష్టవంతుణ్ణి. నా శారదను ఎలా వెతకడం? నాయన, నీ భార్య అసలు ఉన్నదో లేదో అనే పరిస్థితి నుంచి ఉన్నదనే సత్యాన్ని గ్రహించావు. అంతకన్నా ఆనందం ఏం కావాలి? ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని గుర్తించడం ఆశావాది లక్షణం నాయన. అవునండి, శారద బతికే ఉంది. ఎక్కడో ఉంది. వెతుకుతాను, తప్పకుండా దొరుకుతుంది. వస్తాను స్వామి. చిరంజీవ చిరంజీవ సుఖీభవ. ఆ వర్ధన్ నన్ను ఎన్నెన్ని మాటలన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని నేను నాశనం చేశానట. అతని పెళ్ళా మీద లేనిపోనివి కల్పించి చెప్పానట. ఏ పెళ్ళానైతే చూసుకుని అంతగా మురిసిపోతున్నాడో అది ఎందుకు పనికిరాని దద్దమ్మా అని నిరూపించాలి. వర్ధన్ మళ్ళీ నష్టపోయి తిరిగి లేవకుండా చేయాలి. నారాయణ, నేను ఇక్కడ తల పగలగొట్టుకుని ఆలోచిస్తుంటే నువ్వు కూర్చుని కునికిపాట్లు పడుతున్నావా? నాకంటూ నలకబడింది నారాయణ అంటే అడావుడిగా లేచి ఊదేయగలను. కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అంటే టాపీమని తీసేయగలను. వాళ్ళని ఎవరినో బజార్ను పడేయటం, బిజినెస్ దెబ్బ కొట్టడం అంటే అంత ఆషామాషి అనుకుంటున్నారా? దానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఎంత టైం కావాలి? ముందా వర్ధనబాబు ఫ్యాక్టరీ ఓపెనింగ్ చెయ్యాల. అక్కడ ఇక్కడ డబ్బు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాలా. తర్వాత వాళ్ళు బిజినెస్ మొదలెట్టాలా. అది బాగా నడుస్తున్న టైంకు మనం దెబ్బ కొట్టాలా. ఇదంతా జరగడానికి ఎంత టైం పడుతుంది? ఆడది అమ్మయ్యేలోపు బోలెడు సహనం నేర్చుకుంటుంది అంటారు. అది మీ కేసులో వేరనుకోండి, కనీసం వాళ్ళకి 9 నెలలైన టైం అయిపోతే ఎట్టకండి. నో, అంతకాలం వాళ్ళ ఆనందంగా ఉండడం నేను సహించలేను. అయితే మనం ఫ్యామిలీ ప్లానింగ్ చేయాల్సిందేనండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అయ్య బాబాయ్, అంత కోపం దేనికండి? మీరు, నేను, మీ నాన్నగారు
ఒక ఫ్యామిలీ లాగా అంతా కలిసి ఆలోచించి ఏదైనా ప్లాన్ చేద్దామని ఫ్యామిలీ ప్లానింగ్ అన్నానండి. అర్థం చేసుకోరు, ఊరికే అరుస్తారు. నీకు తెలుగు తప్ప మరో భాష రాదని నాకు బాగా తెలుసు. తెలియని భాషను అవకతవకగా మాట్లాడి మా ప్రాణాలు తీకు. మీరేమో నా మీద ఇట్ట మండిపడతా మీ టైం అంతా వేస్ట్ చేసేసుకుంటున్నారు. అవతల బిగ్ మేడం తన కూతురు బిజినెస్ కి తన వంతు సాయం చేసేస్తూ వాళ్ళ పార్టీలో చేరిపోతున్నారు. ఆంటీ వాళ్ళ పార్టీలో చేరడం ఏమిటి? నేను నమ్మను. సరిపోయింది. ఎంతైనా ఆళ్ళు ఒకటేనండి. ఈవిడ ఆ ఇంటికి ఇయ్యపరాలు కదా, అందుకే ఆ గౌరీ స్వయంగా వచ్చి తప్పక రావాలి పిన్ని అని వరసగలిపి మరీ పిలిచింది. ఇంకేవిడ ఆగుద్దే? అలా ఎప్పటికీ జరగదు. పందెం 1000 రూపాయలు. ఆవిడ ఎల్లి తీరుద్ది. ఆ రోజు వర్ధని విని మామూలుగా తిట్టలేదు, నానా మాటలు అన్నాడు. సిగ్గుండక్కర్లేదు. సాలేండి సింగినాథాలు. బిగ్ మేడంకి సిగ్గేంటంటే జీలకర్రలో కర్ర నేతి బీరలో నెయ్యి ఎదిగినట్టుంది మీరు చెప్పేది. అంటే ఈవిడ నిజంగా వాళ్ళతో చేరిపోతుందంటావా? పొరుగు పచ్చగా ఉంటే తన పొయ్యిలో నీళ్లు వేసుకొని పొరిగింటికి గూటికెళ్లే రకం ఈవిడ. ఇయ్యాలోరు కూసింత ముఖం చూపించమన్నారు అనుకోండి, ఈవిడ అక్కడికే వెళ్ళి ముఖం పెట్టేస్తుంది. ఏండే మనలో మన మాట. మీక అబో శుభం తెలీదు. ఆవిడ నమ్మి దగ్గరికి చేరనిచ్చారు. ఇక్కడ మిమ్మల్ని ఆర్పేసి అక్కడ వాళ్ళ చేత దీపావళి పండగ చేపిస్తున్నారు.